మలినమైపోయాయి, అపరాధంగా ఆపాదిస్తున్నారు. నిజానికి ఈ ప్రేమ అనే బంధమే జీవికి జీవికి మధ్య లేనట్లయితే ఈ ప్రకృతిలో జీవసృష్టి లేదు. అంతేకాదు, బిడ్డలను కన్న ఏ జీవి కూడా, అంటే ఏ తల్లి కూడా తన బిడ్డను పెంచలేదు కూడా. ఎన్నింటినో వేదనలను బాధలను భరించగలిగేలా చేయించేది ఆ ప్రేమనే. ఎన్నో అసహ్యాలలో కూరుకుపోయి ఎంతో వికృతంగా తయారైపోయింది ఈ రోజున ప్రేమ అంటే. ప్రేమ అంటే అదో అపురూపం, అందని ఆకాశం. నిజమే, అయినప్పటికీ ఎప్పటికీ శాశ్వతం సృష్టిలో ఈ ప్రేమ మాత్రమే. ఇంతలా అపురూపమైన ప్రేమ ఒక వ్యక్తికి మరో వ్యక్తిపై కలగవచ్చు, కానీ దానిని వారు గుర్తించలేకపోవచ్చు. ఎదుటివారికి కలిగి ఉండవచ్చు. వ్యవహార జీవనంలో, సమాజంలో అత్యంత ఉన్నత పదవులలో నిర్వహిస్తూ ఉండవచ్చు. వారు చాలా వాస్తవాలను మాత్రమే గుర్తించగలిగే వారై కూడా ఉండుండొచ్చు. వారి ఆలోచన ధోరణి కలిగిన వారే కూడా ఉండుండొచ్చు. సైన్స్ను మాత్రమే గుర్తించే మేధావులు అయి ఉండొచ్చు. వారు ఆడవారు కావచ్చు, మగవారైనా కావచ్చు. కానీ ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగినప్పుడు కలిగిన వ్యక్తికి గొప్ప అనుభూతిని ఆస్వాదించగలరు. సాన్నిహిత్యమే ఒక గొప్ప సున్నితత్వం. ఇక్కడ ఒక స్త్రీకి ఒక పురుషునిపై కలిగిన ప్రేమ. ఆ పురుషుడు పరమోన్నత హృదయుడు, అత్యంత ఎత్తైన శిఖరంపై ఆసీనుడై ఉన్నాడు. ఆమెకు అందనంత దూరంలో. ఆమె ప్రేమ రూపం, ధోరణి, ప్రకటన, తిరిగి ప్రేమను పొందటానికి అన్వేషించిన జీవనం చూద్దామా? ప్రేమ కలగటానికి పెళ్ళికి సంబంధమే లేదు. ఎవరి జీవనం వారిది. కానీ వారిద్దరి మధ్య ప్రేమ ప్రయాణం ఎలా కొనసాగిందో, ఆనందంగా ఎలా ఉన్నారు, ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా కుటుంబ బాధ్యతలను సంపూర్ణంగా సమర్థవంతంగా నిర్వహిస్తూ వారు ప్రేమ శిఖరాలను ఎలా జయించారు చూద్దామా? అయ్యో, ఆనందం అంటే అంత త్వరగా దొరకదండి. సాధన చెయ్యాలి. అనంత శోధన, అంకితం, నరక ప్రయాణం అయినా వీడని ప్రేమ బంధం దొరుకుతుందండి. తప్పనిసరిగా ఈ సృష్టి ఇచ్చి తీరుతుంది. కోరుకున్న ప్రేమ దక్కి తీరుతుంది. ప్రేమ కలిగింది కాబట్టి జీవితాలను పక్కదారులు పట్టించుకుని సర్వం భ్రష్టం పట్టించుతున్న నేటి రోజుల్లో నయవంచన ప్రేమ అంటూ రోగుల్లా ప్రబలిపోతున్న ఈ జాఢ్యాన్ని వదిలించి అసలు ప్రేమ అంటూ కలిగితే అది జీవితాన్ని ఎన్ని ఎత్తులకు ఎదగనిస్తుంది అని వివరించటమే నా ముఖ్య ఉద్దేశం. ఏమంటారు? మరి మనం అసలైన వారి ప్రేమ అన్వేషణని చూద్దామా? బంగారం మట్టిలోనే దొరుకుతుందండి. అనేక వ్యయ ప్రయాసలకు తట్టుకున్నదే అసలైన బంగారం బయటపడుతుంది. అలానే ప్రేమ కూడా. అలాంటి ప్రేమ కూడా ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు. మరి వారు చాలా ఓపికతో ఎన్నో సంవత్సరాల తరబడి అన్వేషించి ప్రేమను అద్భుతంగా పొందగలిగారు. మరి మీకు అంత ఓపిక, ప్రేమ అంటే అంత గొప్ప భావన ఉన్నాయా? చూద్దాం అనే ఆకర్షణ మీకు ఉన్నాయా? అయితే నాతో ప్రయాణం మొదలుపెట్టండి.